ఓరి నాయన మోదుల మోదులు పల్లో పడ్డ శాప పిల్లలాగా గిలగిల్లాడుతున్నావేటి? చెయ్యే కదా పట్టుకున్నాను, ఆడదాన్ని మగాడు పట్టుకున్నట్టు అలా గిలగిల్లాడిపోతావేటి? అయ్యో అదేనమ్మా నాకు డేంజరు. చెయ్యి చూసి చెప్తారు నీ ఫ్యూచర్. కూకో. ఈదురా. చేసే ఎంత దరిద్రగొట్టు చెయ్యే, నానెక్కడా చూడలేదు. నువ్వొక లోపరవి, నీ జాతి నీచుడివి, దుష్టుడివి, దుర్మార్గుడివి, కామాంధుడివి. కనిపించిన ఆడదన్నల్లా కామంతో సూతావు, నీకు వావి వరసలు లేవు. నువ్వు మారకపోతే మట్టి కొట్టుకుపోతావు. నీ శవాన్ని కాకులు గద్దలు పీక్కు తింటాయి, కుక్కలు నక్కలు ఈడ్చుకెళ్తాయి, పురుగులు బట్టి పోతావు, నరకానికి పోతావు. ఏంటి సోదమ్మా, అంత నీచుడా వీడు? అలాంటి నీచుడు కాదు. కట్టుకున్న పెళ్ళాన్ని అనుమానంతో కాల్చుకు తిన్నాడు, పెట్టరాని బాధలు పెట్టాడు. ఈడి వల్ల ఆ మహాతల్లి పడరాని అగచాట్లు పడినాది, ఈడొగ్గేసి వెళ్ళిపోనాది. మంచి పని చేసింది. ఇలాంటి వాడితో ఏ ఆడది కాపురం చేస్తుంది? ఏంటమ్మది? అదెప్పుడుదో కదా, ఇప్పుడు నేను మారాను. అది అబద్ధం. నిజం. ఇప్పుడు నా భార్య స్త్రీ నాతోనే ఉంది. అది నీ భ్రమ. నువ్వు కోరుకున్నది నీకు దక్కదు. నీ చేతికి చెప్పే మిగులుతాది. వీడి చేతికి చిప్ప కాదు, ఇలాంటి వాడిని పాడెక్కించి చితి పెట్టాలి. నాశనం అయిపోవాలి. ఊరికి వదలకూడదురా. నీ దగ్గర ఎలా ఉంటారా పెళ్ళాలు? ఎలా ఉంటారా నీ దగ్గర? నీకు పెళ్ళెందుకు, పిల్లలెందుకురా? అసలు నీకెందుకురా ఇల్లు? నువ్వు నాశనం అయిపోవాలి. ఊరికి వదలకూడదురా. నాశనం అయిపోవాలి నీచుడా. భలే ఇచ్చావు సిరి. నువ్వు తిట్టడంతో పాటు అందరితో తిట్టించావు. బాగా అయింది.